హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నా హృదయపూర్వకం నమస్కారం. ఈరోజు మన అప్డేట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు కొత్తవి రాకపోవడంతో ఆసరా అందక ఎంతోమంది తమ భర్తలను కోల్పోయిన అర్హులైన వితంతువులు ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు, పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందు మీకు చిన్న విన్నపం. అదేంటంటే, కొత్తగా చూస్తున్న ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు దయచేసి లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది, షేర్ చేయడం వల్ల తెలియని వారికి తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి కొంతమందికి తెలియక అసలు ఏంది, ఏమవుతుంది, ఏమో వస్తుందా రాదా, కొత్త పింఛన్లు ఏంది అనేది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడగలరని మీకు విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వివరాల్లోకి. రాష్ట్రంలో ప్రస్తుతం 37,048 లక్షల మంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు 3,600, ఇతర కేటగిరీల వారికి ఆసరా పింఛన్ల కింద 2,016 పింఛన్ అందుతుంది. దీనికోసం నెల నెల ప్రభుత్వం 1,000 కోట్లు వెచ్చిస్తుంది. గత 2.5 ఏళ్లుగా అర్హత పొందిన పింఛన్లు అందలేకపోయినా లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటే నెలకు 180 కోట్లు అదనంగా అవసరమని అంచనా. పింఛన్ కోసం ఎదురుచూపులు అయితే తప్పడం లేదు. ఇకపోతే ఆసరా పథకం వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం పేదలకు సురక్షితమైన జీవితాన్ని అందించడానికి ఆసరా పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, గౌడ్లు, ఏనుగు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ బాధితులు, శారీరక వికలాంగులు వంటి వారికి పింఛన్లు ఇస్తారు. అర్హులకు అందని ఆసరా పింఛన 2.5 ఏళ్లుగా లబ్ధిదారులైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులతో కాయలు కాసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆసరా పింఛన్ పథకం అర్హులకు అందడం లేదు. మండల పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నా కూడా పరిష్కరించిన పింఛన్ బ్యాంకు ఖాతాల్లోకి అయితే రావడం లేదు. ఇటీవల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలు కాలేదు. దీంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం ఎంతోమంది వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. 65 ఏళ్ళు దాటిన వారికి, ఇంటి పెద్దను కోల్పోయిన ఆసరా కోసం దరఖాస్తులు చేసిన వారికి కూడా 2.5 ఏళ్ళు పింఛను మంజూరం అయితే కావడం లేదు. మండల పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పరిష్కరించిన పింఛన్ను బ్యాంకు ఖాతాల్లోకి అయితే రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు తగ్గించిన తర్వాత కూడా స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలు కానే లేదు. వృద్ధాప్య పింఛన్లకు గతంలో అర్హత వయసు 65 ఏళ్ళుగా ఉంది. వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చడం అయితే జరుగుతుంది. కానీ 65 ఏళ్ళు దాటిన వృద్ధులతో పాటు వితంతువుల ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం అయితే ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ప్రజాపాలనలో వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు అయితే అందజేయడం జరిగింది. అయితే ఇప్పటికీ 2.5 ఏళ్ళు దరఖాస్తులు తీసుకున్నా కూడా 2.5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా పింఛన్ పొందేందుకు అర్హత కలిగినప్పటికీ కూడా నిధులైతే మంజూరు చేయడం లేదు. 2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత 2 ఏళ్లుగా పింఛన్కు అర్హత పొంది లబ్ధిదారులు దాదాపు 1,00,000 మందికి పైగా ఉంటారని అంచనా. నెలకు 2,016 వస్తే అనారోగ్య అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లకు అర్హత 57 ఏళ్లకు తగ్గించి
తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో తొలుత 7.4 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. గత నెలలో మరోసారి అవకాశం ఇవ్వడంతో మరో 40,000 వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని బట్టి ఎప్పటి నుంచి పరిష్కరించాలో గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనలను గడువును వెల్లడించడం అయితే లేదు. అర్హత వయసు తగ్గించాక కొత్తగా వచ్చిన 7.8 లక్షల దరఖాస్తుల్లో 65 ఏళ్ళు దాటిన వారు కూడా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 37.48 లక్షల వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు 4,016, ఇతర కేటగిరీల వారికి ఆసరా పింఛన్ల కింద 2,016 పింఛన్ అయితే అందుతుంది. దీనికోసం నెల ప్రభుత్వం 1,000 కోట్లు వెచ్చిస్తోంది. గత 2.5 ఏళ్లుగా అర్హత పొందిన పింఛన్లు పొందలేకపోయిన లబ్ధిదారులు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే నెలకు 180 కోట్లు అదనంగా అవసరమని అంచనా. పింఛన్ కోసం అయితే ఎదురు చూడడం అయితే ఇంకా తప్పడం అయితే లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు కొత్తవి రాకపోవడంతో, ఆసరా అందకపోవడంతో ఎంతోమంది తమ భర్తలు కోల్పోయిన అర్హులైన వితంతువులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే ప్రతి వీడియోని మీకే ముందుగా చేరడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముందు మంచి వీడియోలతో అప్డేట్స్ మీ ముందుకు వస్తానని మీకు విన్నవించుకుంటూ బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.